హలో ఎవ్రీవన్. thumbnail చూసే షాక్ అయి ఉంటారని నాకు తెలుసు. సో ఏపీ ఈసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్, స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. బట్ మనకేమైందంటే, సో చాలామంది రిపీటెడ్గా నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను మెయిల్ కానీ లేదంటే తర్వాత ఫర్దర్ అప్డేట్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తే నేను వీడియో అయితే చేస్తానని. అదేవిధంగా ఇప్పుడైతే నేను కాల్ చేయడం కూడా జరిగింది, టెక్నికల్ పర్సన్స్తోనే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. లక్కీలీ లిఫ్ట్ చేశారు కాల్ అయితే. ఓకే, లిఫ్ట్ చేసి నేను అడిగాను, ఏపీ ఈసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందా అని చెప్పి. లేదమ్మా, ఈసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏమీ ఉండదు, అఫీషియల్గానే చెప్తున్నాను. మెయిల్ కూడా చేస్తున్నారు సార్ చాలా స్టూడెంట్స్ అంటే. అవును, మెయిల్ కూడా చేస్తున్నారు, వాళ్ళకి కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నో, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండదు అని చెప్పి మెయిల్స్కి కూడా రిప్లై ఇస్తున్నాము. సో అంటే నేను ఏమనుకోకండి సార్, చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను కాల్ చేయడం వచ్చింది అంటే, నో ప్రాబ్లం, మీరు చేశారు, ప్రాబ్లం ఏం లేదు. బట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఈసెట్ రిలేటెడ్గా ఏమీ లేదు, మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఓకే, ఇదే అప్డేట్ని నేను మీకు కన్వే చేయాలని చెప్పి ఇప్పుడైతే మీకు వీడియో అయితే చేస్తున్నాను. బట్ ఎంసెట్కి ఉంది కదా, ఈసెట్కి లేదు అంటే మనం ఏం చేయలేం. మరి ఈసెట్కి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు అని మాత్రం చెప్పారు. ఓకే, సో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు, అందుకే నేను అడిగాను మల్టిపుల్ టైమ్స్. ఓకేనా, సో ఇదైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎవరు మనం ఇంకా ఆల్రెడీ చాలామంది మెయిల్స్ చేయడం జరిగింది, చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు, బట్ అయినప్పటికీ కూడా కండక్ట్ చేయట్లేదు అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో ఎప్పుడైతే ఈసెట్కి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయలేదు, మనందరికీ తెలిసిన విషయం. బట్ మన ట్రై మనందరం చేసాం, బట్ స్టిల్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో థర్డ్ ఫేజ్ ఈసెట్ కౌన్సిలింగ్ అయితే లేనట్టు అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది వీడియో. ఇంకేమైనా జరిగితే చూద్దాం, మరి ఇంకేమైనా జరుగుతుందో లేదో నాకు కూడా తెలీదు, బట్ అయితే చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు అయితే చెప్పేశారు ఈసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదని. నిన్న కూడా చాలామంది నాకు మెసేజ్ చేశారు, అన్న మేము మెయిల్ చేయడం జరిగింది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం, బట్ వాళ్ళు లేదనే చెప్తున్నారని. బట్ నేను అది ఓకే, ఎవరో చెప్పుండొచ్చులేమో అనుకున్నాను, బట్ ఈ డైరెక్ట్గా కాల్ చేయడమే జరిగింది, నో అనే చెప్తున్నారు. ఓకే, అర్థమైంది కదా. సో ఇదైతే వీడియో, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.